హిందువులు గోమాతలుగా దైవంగా పూజించే ఆవులు అవి. పచ్చగడ్డి, గరిక, అడవుల్లో, పొలాల్లో స్వచ్ఛమైన గడ్డిని మాత్రమే ఆవులు తినడం మనం చూసాం. అయితే కడప జిల్లాలోని ఓ ఆలయం దగ్గర మాత్రం ఆవులు ఆహా ఏమి రుచి, తిందాం మైమరిచి అన్నట్లుగా మాంసాహారాన్ని ఆరగిస్తున్నాయి. అవి అలా ఎందుకు చేస్తున్నాయి? వాటికి గడ్డి దొరకడం లేదా? కడప జిల్లా పెండ్లిమర్రి మండలం శేషాచలం అడవుల్లో అతి ప్రాచీన కాలం నాటి పొలతల అనే శివాలయం ఉంది. జిల్లాలోని ప్రధాన శివాలయాల్లో పొలతల శివాలయం ఒకటి. ఇక్కడ మల్లికార్జున స్వామి ఆలయంతో పాటు బండెన్న ఆలయం, ప్రత్యేకించి అక్కదేవతల ఆలయాలుంటాయి. ప్రతి ఏటా మహాశివరాత్రికి పొలతల ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. అక్కడ మరో ప్రత్యేకత కూడా ఉంది. మహాశివరాత్రి రోజున చాలా వరకు మాంసం ఎవరు ముట్టరు. అయితే అక్కడ ప్రత్యేకించి శివునికి సమీపంలో ఉన్న బండెన్న ఆలయం మాత్రం కాస్త డిఫరెంట్. మేకపోతులు, పొట్టేళ్లను బలిచ్చి పొంగళ్లు పెట్టి మొక్కులు తీర్చుకుంటారు. అనేక ప్రత్యేకతలకు ఆ ఆలయం ప్రసిద్ధి చెందింది. బండెన్న ఆలయం దగ్గర మొక్కులు తీర్చుకునేందుకు మహిళలెవరూ రాకూడదు, మగవారు మాత్రమే రావాలి. పొంగళ్లు పెట్టి మేకపోతులు, పొట్టేళ్లను బలిచ్చి అక్కడే భుజించాలి. మిగిలిపోయిన మాంసాన్ని ఇంటికి తీసుకెళ్లకుండా అడవిలోనే వదిలేయాలి. అలా భక్తులు వదిలేసిన మటన్ కారణంగా ఆలయ పరిసరాల్లో తిరిగే గోవులు మాంసాహార జీవులుగా మారిపోయాయి. ఇంతకీ అక్కడకు అన్ని ఆవులు ఎలా వచ్చాయన్నదే పెద్ద ప్రశ్న. ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పొలతల ఆలయానికి వస్తారు. మొక్కులు తీర్చుకునే క్రమంలో ఆవులను తెచ్చి అక్కడ వదిలేసిపోతారు. దాంతో మల్లికార్జున స్వామి ఆలయం పరిసరాల్లో గోవులు భారీగా తిరుగుతుంటాయి. ప్రస్తుతం 2000కు పైగా ఆవులున్నట్లుగా లెక్క తేలింది. అవి పగలంతా ఆలయానికి సమీపంలో ఉండే శేషాచలం అడవుల్లో తిరిగి సాయంత్రానికి పొలతలకు చేరుకుంటాయి. రాత్రంతా ఆలయం వద్ద నిద్రించి అక్కడున్న కోనేరులో నీరు త్రాగి ఉదయం మళ్లీ అడవిలోకి వెళుతూ ఉంటాయి. అది రోజు జరిగే తంతు. ఆలయ పరిసరాల్లో పొట్టేలు మాంసం పడి ఉండటం ఒక శివరాత్రి రోజున మాత్రమే కాదని తెలుస్తోంది. ప్రతి సోమవారం భారీగా భక్తులు అక్కడికి వచ్చి జంతువులను బలిస్తుంటారు. అందరూ కలిసి భోజనం చేసిన తర్వాత మిగిలిన మాంసం ముక్కలను, ఎముకలను అక్కడే వదిలేస్తారు. అలా ఆవులు సాయంత్రానికి పొలతల ఆలయం వద్దకు చేరుకుని ఆకలితో ఆ మాంసాన్ని ఒక్క ముక్క కూడా వదిలేయకుండా ఆరగించేస్తాయి. నిజానికి అడవిలో కావలసినంత పచ్చిక ఉంటుంది. అయినా పొలతల ఆవులు మాంసం రుచి మరిగాయని అక్కడి వారు చెబుతున్నారు. క్రమంగా అవి మాంసాహార ఆవులుగా మారిపోయాయి. మరి శాకాహారులుగా ఉండాల్సిన గోమాతలు మాంసాహారులుగా మారడానికి కారణం ఎవరంటే అది భక్తుల తప్పిదమేనని చెప్పాలి. వంట చేసుకుని భోజనం చేసిన తర్వాత అక్కడ పరిసరాలను శుభ్రపరిస్తే ఆ మూగ జీవాలకు మాంసం తినే అవకాశమే రాదు. ఏది శాకాహారమో ఏది మాంసాహారమో తెలియని గోవులు దొరికిన ఆహారాన్ని ఆరగించేస్తున్నాయి. ఇప్పటికైనా భక్తులు తమ తప్పును తెలుసుకుని సాధుజీవుల పవిత్రతను కాపాడతారని ఆశిద్దాం.